హాయ్, దిస్ ఇస్ శ్రీను ఫ్రమ్ జేఎస్ఎస్ వ్లాగ్స్. ఇప్పుడు మంచిగా సఫిషియంట్ టైం ఉంది, ప్రశాంతంగా ఉంది. ఇవాళ ఎవరు రాలేదు. ఇట్లా ప్రశాంతంగా ఉన్నప్పుడే చేపలు పడతాయి. ఎందుకంటే ఎవరు డిస్టర్బెన్స్ చేయకుండా ఉంటారు కదా. కొద్దిగా చేపల మీద అవగాహన ఎవరైనా సరే ప్రశాంతంగా పడుతూ ఉంటుంది. ఇక పట్టొచ్చి పట్టరాక అల్ల దిగి తాడతాంటే అల్ల దిగి ఉల్ల చేసేసరికి ఒక్క చేప కూడా ఉండదు. కట్టుకుంటా ఉంటుంది. ప్రస్తుతానికైతే ప్రశాంతంగా ఉంది. ఇదారికి బొచ్చిన సార్లు బయటినాం, మొన్నసారి ఉత్తకు కూడా పోయినాం, చాలాసార్లు ఉత్తకు పోయినాం. చూద్దాం. ఇక చేపలు వర్షాలు స్టార్ట్ అయ్యేటప్పుడు అంటే జూన్ జూలైలో ఉన్న చేపలకి ఇప్పటి చేపలకి చాలా తేడా ఉంటుంది. ఇప్పటిదాకా మిగిలిందంటే చేప, ఈ చేపలు వలలు చూసి ఉంటాయి, గాలాలను చూసి ఉంటాయి, కరెంటు దెబ్బని ఎదుర్కొని ఉంటాయి. ఇన్ని రకాలుగా తట్టుకొని ఇన్ని రోజులు ఉన్నాయంటేనే అవి కొంచెం తెలికల్లో అయితేనే ఉంటాయి. వాటికి అన్నీ ఎరికే. ఈ కొన్ని గాలాలు వెంబడి తిరుగుతూ ఉంటాయి, కానీ గాలాలు బన్నే పడాయి, అట్లుంటా ఉంటాయి. ఇక అట్లాంటి చేపను పట్టాలంటే మనం ఏదో రకాలుగా దాన్ని ఉబ్బిచ్చుడో ఏదో రకంగా చేయాలి. ఉబ్బిచ్చుడు అంటే ఏం చేయాలంటే దరిదాపు తౌడు వేసుడో ఏదో రకంగా దానికి మేతేసి రాబట్టడం. ఇక అప్పుడు ఆ టైంలో ఏమేయకున్నా పడతాయి, కానీ ఇప్పుడు మాత్రం వాటికి మనం ఏదో ఒకటి వేసి రప్పించి పడితేనే పడతా ఉంటాయి. అంతేగాని ఉత్తగానే పోయి కూర్చుంటా అంటే అసలే పడి. ఇక ఎస్పెషల్లీ ఏటి చేప. ఇక ఏటి చేపను పట్టాలంటే మాత్రం చాలా తెలివి ప్రదర్శించాలి మనం. అందుకే చూడ్రి చాలా దుక్కులల్లా బాగా లడ మిసులుతా అంటే కానీ ఒక్కడి పడాయి. మన ఉత్తనే వచ్చి ఉత్తనే పోవడం అవుతాంటది. ఇక ఈ మధ్య మా అదే పరిస్థితి అవుతుంది. ఏమో గదే నీ బర్రెలు తిండి అవన్నీ పని చేసినా కానీ ఆ పని మళ్ళా నీట్గా ఉంటుంది. వరం తెచ్చినా నాగలు తిన్నా మిరాల కాడ కొత్తగా మా బామ్మడిది పండుగ చేసుకుంటాను నన్నే రమ్మంటండి. కొత్తగా వెళ్ళమని అమ్మ నాకు గుణది మా అవ్వాలి నవ్విస్తేనే మా వదిన మళ్ళీ మా అన్న చూస్తే మళ్ళీ మా కొడుకు మన కొడుకు మళ్ళా గోడం చికెన్ తెచ్చి మర్చిపోయాను. చిక్కం చాలా బాగా ఉంటాయి. నేను దరిదాపు 30-35 ఇయర్స్ నుంచి ఇట్లా చేపలు పడతాను. అప్పటికిప్పటికి ఒకటే తేడా. అప్పుడు కట్టెలతో పట్టాం, ఇప్పుడు రాళ్లతో పడతాను. అప్పుడు దూపు అయితే ఇచ్చనే ఇసుకని అటు తోడి శరీరాలలో నీళ్లు తాగేది. ఇప్పుడు నీళ్ళు పక్క పెట్టు, ముందు ఇసుకే లేదు. మీరు ఎప్పుడైనా ఇసుకలల్లో చెలివెలు తీసుకొని నీళ్ళు తాగిర్రా? ఒకసారి తాగితే కామెంట్ చేయరు. ఒకసారి చిన్న జ్ఞాపకాలు పంచుకుందాం. తోటలోనేమో బొద్దులు చేసి మంచిదేనప్పుడే తల్లి అని పడతాను బండి పెట్టుకున్నది మొత్తం 100 గంటల ఇప్పుడంటే అంత అన్ని బండి అలా పెట్టుకున్నా అనుకున్నా సంచి మర్చిపోయాను. సారీ వాటర్లో తడుపుతా.
6 సాయంత్రం రోజే తగి ఈ రాడ్స్ 9 ఫీట్ కానీ 10 ఫీట్ కానీ ఉందనుకో ఎక్సలెంట్ షాట్ భలే పడుతుంది. అవసరం చేపను తీసి బయట వేయడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది, కొద్దిగా బలం ఎక్కువ ఉంటుంది దానికి. మరీగా 10 అబోవ్ అయితే ఏమైందంటే కొంచెం వంగుతా ఉంటుంది పెద్దది పడ్డప్పుడు. మామూలుగా మీడియం సైజ్ అన్నప్పుడు తీసి బయట వేయచ్చు. ఇక ఈరోజు తెచ్చిన లుకానా లావా స్పిన్ 10 ఫీట్, ఇంకొకటి లుకానా నానో స్పిన్ అది 9 ఫీట్, అది రెండు పట్టుకొచ్చిన. ఇంకోటి యాక్చువల్గా వైల్డ్ బ్లాక్ అది ఇంటికాడ పెట్టి వచ్చిన 12 ఫీట్. అది లాస్ట్ హాఫ్ అన్ అవర్ ప్లేస్ చేంజ్ చేసి వేరే ప్లేస్కి వచ్చిన. దెబ్బ కరెక్ట్ కొట్టినా అది ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వలే, అది అటే గుంజింది, ఎంత మాత్రం కూడా పైకి రాలే. చాలా ఆడికి వైరు మొత్తం వేరు కాడికి తెంపుకొని పోయింది. అది మేబీ అది 6 ఎబోవ్ ఉంటాయి, 5-6 ఎబోవ్నే ఉంటుంది. అది చాలా పెద్ద చేప. అది fishes. Okay, thank you for watching. Please like and subscribe my channel. Thank you very much.